మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం అవినీతి వ్యవహారంలో కేసీఆర్ కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు పంపింది. 15 రోజుల్లో కమిషన్ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు అందజేసింది. జూన్ 5న కేసీఆర్ ను, జూన్ 6న హరీష్ రావు, 9న ఈటెలను విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో ఆదేశించింది. ఈ నోటీసులతో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఫోకస్ చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ముందు నుంచే ఆరోపిస్తుంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన నేపథ్యంలో ఆ బ్యారేజ్ తో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణ జరిపేందుకు న్యాయ విచారణ కమిషన్ను నియమించింది. ఈ వ్యవహారంలో నిజాన్ని నిగ్గు తేల్చాల్సిందిగా జస్టిస్ పీసీ ఘోష్ అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేయగా దాదాపు ఏడాదిన్నరగా కమిషన్ విచారణ కొనసాగుతుంది. కమిషన్ విచారణ గడువు ఈ నెలాఖరుతో ముగియనుండగా ప్రభుత్వం మరో 2 నెలల పాటు అంటే జూలై 31 వరకు గడువు పొడిగించింది. ఎప్పటికప్పుడు అవసరానికి తగ్గట్లుగా ప్రభుత్వం 7 సార్లు కమిషన్ గడువును పొడిగించింది. కమిషన్ విచారణలో భాగంగా బ్యారేజ్ నిర్మాణంలో పనిచేసిన అసిస్టెంట్ ఇంజనీర్లు, డిప్యూటీ ఇంజనీర్లు, ఎస్ఈలతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులందరినీ కమిషన్ విచారించింది. 109 మంది నుంచి అఫిడవిట్ల రూపంలో వాంగ్మూలాన్ని స్వీకరించి వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయడంతో పాటు బహిరంగంగా విచారించింది. ప్రాజెక్టులు నిర్మించిన కంపెనీల ప్రతినిధులను కూడా విచారించింది. అలాగే ప్రాజెక్ట్ డిజైన్లు చేసిన కంపెనీల ప్రతినిధులను కూడా కమిషన్ ఎంక్వైరీ చేసింది. ఏడాదితో పాటు సుదీర్ఘంగా జరిపిన ఈ విచారణలో దాదాపు అందరూ కూడా కేసీఆర్ పేరే చెప్పినట్లు సమాచారం. బ్యారేజ్కి సంబంధించిన స్థలాల ఎంపికను ఎవరు చేశారని ప్రశ్నించగా ప్రధానంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరునే ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ప్రాజెక్ట్ ప్లాన్, డిజైన్, ఖర్చు, అమలు వంటి అంశాల్లో కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. దీంతో బ్యారేజీలకు సంబంధించిన ప్రతి విషయంలో ఈ ముగ్గురి ప్రమేయం ఉందని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా నివేదికిస్తే బీఆర్ఎస్ తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉందని భావించిన కమిషన్ కేసీఆర్ ను స్వయంగా విచారించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే కేసీఆర్ సహా హరీష్, ఈటలకు నోటీసులు పంపించింది. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో హరీష్ రావు కొంతకాలం ఇరిగేషన్, ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత కొంతకాలం ఈటెల రాజేందర్ కూడా ఆర్థిక మంత్రిగా పనిచేశారు. రాజకీయ పరిణామాల దృష్ట్యా బీజేపీలో చేరిన ఈటలను కూడా కమిషన్ విచారణకు పిలిచింది. ముగ్గురు వాదనలు విని ముగ్గురు వాంగ్మూలాలను రికార్డ్ చేయాలని పీసీ ఘోష్ కమిషన్ డిసైడ్ అయింది. జూన్ 5లోపు వాళ్ళు ఎంచుకున్న తేదీ అయినా లేదా కమిషన్ నిర్ణయించిన తేదీల్లో విచారణ హాజరు కావాల్సిందిగా నోటీసులు తెలియజేశారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులపై బీఆర్ఎస్ లో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో, హరీష్ రావు సిద్దిపేటలో ఉన్నారు. కమిషన్ కోరిన విధంగా విచారణకు హాజరవుతారా లేదా అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. గతంలో విద్యుత్ కమిషన్ విచారణకు రావాలని కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది. అయితే కేసీఆర్ విద్యుత్ కమిషన్ ముందు హాజరు కాకుండా గడువు కోరారు. ఆలోపు విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని కోర్టుకు వెళ్లారు. తర్వాత లేఖ ద్వారా విచారణ ఇచ్చారు. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ కు లేఖ రాస్తారా, వ్యక్తిగతంగా హాజరవుతారా అనేది ఆసక్తికరంగా మారింది.